జై తెలంగాణ, జై జాగృతి. ఈరోజు చాలా గర్వంగా ఉంది. కార్యకర్తలమైన మేము ఈరోజు కవితక్క గారు చేసిన ఒక గొప్ప సంచలన నిర్ణయం ఈరోజు హిస్టారికల్ నిర్ణయంగా మారబోతుంది. ఎందుకంటే మన అందర తెలంగాణ ప్రజల ఆదర్శం ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో వేలాది ప్రజలు ఈరోజు ఇప్పటికీ కూడా తరలి వస్తున్నారు. మరి ఈరోజు సుమారు 30-40 వేల మంది ప్రజలందరూ కూడా అటు రైతులు, విద్యార్థులు, యువకులు, మరి మహిళలు అందరూ కూడా జెన్జీ జనరేషన్ వాళ్ళు కూడా అందరూ కూడా ఎంతో మంది ఈ యొక్క సభకి వచ్చి ఈ రోజు విజయవంతం చేయడం జరిగింది. మరి కవితక్క గారు తీసుకున్న నిర్ణయము ప్రతి నిర్ణయాన్ని వెనకాల కూడా చాలా గట్టి సంకల్పంతో తన యొక్క మంచి ఉద్దేశంతో ఈ రోజు ప్రజలకు సేవ చేయాలని, ప్రజలకు ధర్మం చేయాలనేది తన యొక్క ఏకైక ఉద్దేశం ఉంటుందని, మరి అదే ఉద్దేశంతో ఈ రోజు ఇంతకు మన సుప్రీంకోర్టులో కూడా మనము సుప్రీంకోర్టులో ఒక పెద్ద కోర్టు కూడా ఉంటుంది. సుప్రీంకోర్టులో మనకి ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే విజయం ఎప్పుడు కూడా ఉంటుందని, మరి అదే ప్రిన్సిపల్ ని కూడా ఈ రోజు కవితక్క గారు ఏదైతే అదే నినాదాన్ని ముందుకు తీసుకొని వెళ్తుందో తన యొక్క ప్రజల మధ్యలో ఉంటూ ఈ రోజు వెలుగుమెట్ల విషయాలే కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ విషయాలే కానివ్వండి, లేదా 1200 ఎకరాల మహబూబ్ నగర్ లో ఉన్న రైతు మిత్రులది బంధువులది విషయాలే కానివ్వండి, అటు అవుట్ సోర్సింగ్ సమస్యలే కానివ్వండి, లేదా నిధులు కానివ్వండి, నియామకాలే కానివ్వండి, మరి అక్కడ మూసీ నది పరివాహక ప్రాంతాలలో జరిగే హైడ్రా విషయాలే కానివ్వండి, అన్నిట్లో కూడా చూస్తే కవితక్క గారు ముందని చేసి ఈ రోజు ప్రజలు ఉంటూ ఈ రోజు న్యాయం కొరకు పోరాటం చేస్తుంది. అదే పోరాటము, అదే న్యాయము, అదే ధర్మం ఈ రోజు ఇంత పెద్ద ఆదర్శాన్ని తీసుకొచ్చి ఈ రోజు ప్రజలు మమేకమై కవితక్క గారు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం ఎంబడు ఉంటారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి కవితక్క గారు అదే కాదు, ఎప్పుడైతే డెమోక్రసీ మన ఇండియాకి పెద్ద ఆయుధం ఉన్నదో ఆ ఆయుధానికి పేద ప్రజల నుండి ప్రతి ఒక్క వర్గాల వరకు కూడా అందాలని, ఆ డెమోక్రటిక్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అందకపోతే ఆ వివక్షలు, ఆ అణచివేతలు ఎప్పుడు కూడా ఆగవని చెప్పి మరీ పల్లెలకు వెళ్లి జనం బాట పేరుతోని మరియు ఇంకేదో కార్యక్రమాల పేరుతోని కూడా ఆమె ప్రజలకి ఈ రోజు ఎన్నో విధాలుగా ఎడ్యుకేట్ చేస్తున్నది, వాళ్ళకి తెలియపరుస్తున్నది, వారి యొక్క హక్కుల కోసం పోరాడుతున్నది, వారి యొక్క గొంతుకై ఈ రోజు ముందుకొచ్చి ఈ రోజు ఇంత పెద్ద వ్యవస్థని ఏర్పాటు చేసిందంటే మాకు చాలా గర్వంగా ఉంది. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క.